నమస్తే ఫ్రెండ్స్, మీకు పర్సనల్ లోన్ ఎమర్జెన్సీగా అవసరం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేసేది మీ దగ్గరలో ఉన్న బ్యాంక్స్కి కానీ మీ దగ్గర ఉన్న ఫైనాన్స్ కంపెనీస్కి కానీ వెళ్తారు. బట్ వాళ్ళు అక్కడ చాలా లెంతీ ప్రాసెస్ అనేది చెప్తారు అండ్ మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలంటారు. అంటే ఇన్కమ్ ప్రూఫ్, శాలరీ స్లిప్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇవన్నీ అడుగుతారు. అండ్ మీకు లోన్ అనేది డబ్బులు మీ అకౌంట్లో పడడానికి 1 to 2 weeks పడతాయని చెప్తారు. వీటన్నిటికీ మీరు అగ్రి అయినప్పటికీ కూడా అక్కడ మీకు లోన్ రావడానికి 100% ఛాన్సెస్ అనేవి ఉండవు. ఓన్లీ 50% ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఇలాంటి కేసెస్లో పర్సనల్ లోన్ యాప్స్ అనేటివి చాలా మందికి బెటర్గా యూజ్ అవుతాయి. డబ్బులు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ యాప్స్ అనేటివి ఇన్స్టెంట్గా లేకపోతే 1 dayలో లోన్ అమౌంట్ అనేది బ్యాంక్లోకి క్రెడిట్ చేస్తాయి. కాబట్టి పర్సనల్ లోన్ యాప్స్ 100% బెటర్గా యూజ్ అవుతాయి. బట్ చాలామంది ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏం చేస్తున్నారనంటే కొన్ని చైనీస్ యాప్స్, కొన్ని ఫ్రాడ్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని అందులో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇబ్బందులు పడుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్ చూస్తున్నప్పుడు అక్కడ యాడ్స్ వస్తాయి కదా, అక్కడ నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నారు. సో మార్కెట్లో వందల కొద్ది కుప్పలుగా చైనీస్ ఫ్రాడ్ యాప్స్ ఉన్నాయి. సో దేన్ని పడితే దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోకండి. మీకు ఇన్ కేస్ పర్సనల్ లోన్ అనేది ఎమర్జెన్సీగా అవసరం ఉంటే మీరు దానిపైన రీసెర్చ్ చేయండి. జెన్యూన్ లోన్ యాప్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి, చాలా లోన్ యాప్స్ ఉన్నాయి, జెన్యూన్ లోన్ యాప్స్ కూడా. సో ఆ జెన్యూన్ లోన్ యాప్స్లోనే పర్సనల్ లోన్ తీసుకోండి. మీకు డబ్బులు అవసరం ఉంటేనే తీసుకోండి, ఎలాంటి ఫోర్స్ లేదు. తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే ఈఎంఐ డేట్ వస్తుందో ఈఎంఐ ఆన్ టైంలో కట్టేసుకుంటూ ఉండండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ వీడియోలో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఏవైతే జెన్యూన్ లోన్ యాప్స్ ఉన్నాయో, నాకేవైతే జెన్యూన్గా అనిపించిందో, మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం పడ్డప్పుడు ఏ యాప్స్ని యూజ్ చేస్తున్నారు, సో ఇవన్నీ బేస్ చేసుకొని ఈ వీడియోలో నేను ది బెస్ట్ జెన్యూన్ లోన్ యాప్స్ గురించి అయితే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లోన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో నేను ఏవైతే యాప్స్ గురించి డీటెయిల్స్ చెప్తున్నానో అందులో మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అందులో మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అయినా, సాలరీడ్స్ అయినా, ఎవరైనా కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే లోన్ యాప్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీ ఎలిజిబిలిటీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లోన్ లిమిట్స్ అయితే వస్తాయి. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఉన్న జెన్యూన్ పర్సనల్ లోన్ యాప్స్లో ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ యాప్ వచ్చేసి క్రెడిట్ బి. ఆల్రెడీ నేను మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ యాప్ గురించి చెప్పాను. ఎందుకంటే ఇది జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. చాలా రోజుల నుంచి నా సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసి నాకు బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి సో దీన్ని అయితే మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో ఫస్ట్ బెటర్ జెన్యూన్ యాప్ వచ్చేసి క్రెడిట్ బి. ఇది ఇండియన్ యాప్ అండ్ ఇండియాలో 2018 నుంచి అవైలబుల్గా ఉంది. 2018 నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ఈ యాప్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఈ యాప్కి సంబంధించిన CEO, ఓనర్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఒకసారి చూడండి. అండ్ ఈ యాప్లో లోన్ లిమిట్ వచ్చేసి మినిమం 1000 రూపీస్ నుంచి అప్ టు 5 lakhs వరకు అయితే మీకు లోన్ లిమిట్ వస్తుంది. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకున్న సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని అండ్ మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది. సో మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, స్టూడెంట్ అయినా, సాలరీడ్ పర్సన్ అయినా ఎంతో కొంత సంపాదన అనేది మీరు ఈ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేస్తారు కదా, సో దాన్ని బట్టి మీకు వీళ్ళు లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో ఈఎంఐ టెన్యూర్స్, అంటే లోన్ తీసుకున్న తర్వాత ఎన్ని మంత్స్ మీరు ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకోవచ్చు అని అంటే మినిమం 3 months నుంచి 36 months వరకు అయితే మీరు ఈఎంఐ టెన్యూర్స్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఆప్షన్స్ ఎట్లా అంటే మీకు వచ్చిన లోన్ లిమిట్ని బట్టి మీకు అక్కడ టెన్యూర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఇందులో ఇంట్రెస్ట్, మీరు తీసుకున్న అమౌంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని అంటే 17% నుంచి 29.95% per annum అయితే పడుతుంది. సో మంత్లీ క్యాల్కులేట్ చేసి చెప్పాలంటే మీకు ఈజీగా ఉండడం కోసం నేను చెప్తున్నా 1.40 పైసా నుంచి 2.40 పైసా వరకు అయితే మీకు ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అండ్ డాటా సేఫ్టీ విషయానికి వస్తే, డాటా సేఫ్టీ అంటే ఇప్పుడు కొంతమంది న్యూస్లో వింటున్నాం కదా, సో లోన్ యాప్స్ అనేటివి మీ కాంటాక్ట్స్ని, ఫొటోస్ని, వీడియోస్ని తీసుకుంటున్నాయి. మీరు లోన్ కట్టకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫొటోస్, వీడియోస్ పంపిస్తాయి అని చెప్పి వింటున్నారు కదా. సో అట్లా ఈ క్రెడిట్ బి డాటా సేఫ్టీ చూసుకున్నట్లయితే మీ కాంటాక్ట్స్ కానీ, మీ ఫొటోస్, వీడియోస్, మీ గ్యాలరీ పర్మిషన్స్ అనేది తీసుకోవట్లేదు. సో నేను చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి క్రెడిట్ బి యాప్లోకి వెళ్ళిపోయి మీరు అబౌట్లో యాప్ పర్మిషన్స్ సీమోర్ పైన క్లిక్ చేస్తే నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు ఎక్కడ కూడా కాంటాక్ట్స్ అండ్ గ్యాలరీ పర్మిషన్స్ అయితే తీసుకోదు. కాబట్టి మీ డేటా అనేది సేఫ్గా ఉంటుంది. ఇందులో మీ ఫొటోస్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సో ఈ క్రెడిట్ బి పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అఫిలియేట్ లింక్. సో మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఫైనాన్షియల్గా. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ వచ్చినా కానీ మా నుంచి మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో మా నుంచి మీకు కాల్ బ్యాక్ అయితే ఉంటుంది మా
టీం నుంచి మీరు ఆ లోన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికైతే. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి మీరు లోన్కి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ప్రాసెస్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను అప్లై చేసే ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి, మీకు ఎక్కడ ఏం మిస్టేక్ అనేది జరగదు. అండ్ తర్వాత యాప్ వచ్చేసి ఫైబో. సో దీని పేరు ఇంతకుముందు ఎర్లీ శాలరీ అని ఉంటుండే, దీన్ని ఎక్కువగా సాలరీడ్ పర్సన్స్ అయితే యూజ్ చేస్తారు. బట్ స్టూడెంట్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీడ్ పర్సన్స్ అయినా మీకు కొంచెం సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే ఇందులో కూడా మీకు లోన్ అనేది ఈజీగా అప్రూవల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. ఇది 2015 నుంచి మార్కెట్లో అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ యాప్ కూడా. ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి అప్ టు 5 lakhs వరకు అయితే లోన్ లిమిట్ ఉంటుంది. కంప్లీట్గా మీ సిబిల్ స్కోర్ అండ్ మీ మంత్లీ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు లిమిట్ ఎంత రావాలి అని చెప్పేసి. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 9% per annum నుంచి 16% per annum వరకు, అంటే మీకు 0.75 పైసా నుంచి 1 రూపీ 33 పైసా వరకు మీకు మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే క్యాల్కులేట్ అవుతుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా ఎక్కడైనా మీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈఎంఐ టెన్యూర్స్ వచ్చేసి 12 months నుంచి 60 months వరకు, అంటే 1 year నుంచి 5 years వరకు మీరు ఈఎంఐ టెన్యూర్ సెట్ చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ని బట్టి సెట్ చేసుకోండి. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1% నుంచి 2% లోపు అయితే ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. అది మీరు తీసుకున్న లోన్ లిమిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇందులో డాటా సేఫ్టీ వచ్చేసి మీ కాంటాక్ట్ పర్మిషన్స్ తీసుకోదు, మీ గ్యాలరీ పర్మిషన్స్ తీసుకోదు. సో మీ ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ అనేవి ఇందులో సేఫ్గా ఉంటాయి. సో దీనికి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. లింక్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసా. సో వీలైతే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ వీడియో చూసి మీరు కంప్లీట్గా మీరు లోన్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ జెన్యూన్ పర్సనల్ లోన్ యాప్స్లో నెక్స్ట్ యాప్ వచ్చేసి స్మార్ట్ కాయిన్. ఇది కూడా ఇండియన్ యాపే. నేను ఇక్కడ ఇండియన్ యాప్స్ మాత్రమే చెప్తున్నా, కానీ ప్రతి యాప్లో ఇండియన్ అని మెన్షన్ చేస్తున్నా. సో ఇది 2015 నుంచి అయితే ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దీని ఓనర్ డీటెయిల్స్, యాప్ ఓనర్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఇందులో లోన్ లిమిట్ అనేది మినిమం 1000 రూపీస్ నుంచి అప్ టు 5 lakhs వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. నేను ఇందాక చెప్పినట్లుగానే అది మీ సిబిల్ స్కోర్, మీ మంత్లీ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది లోన్ లిమిట్. ఈఎంఐ టెన్యూర్స్, ఇన్స్టాల్మెంట్స్ అనేటివి మినిమం 2 months నుంచి 24 months వరకు మీరు సెట్ చేసుకోవచ్చు మీకు వచ్చిన లోన్ లిమిట్ని బట్టి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% per annum నుంచి 30% per annum వరకు క్యాల్కులేట్ అవుతుంది. మంత్లీ క్యాల్కులేట్ చేసి చెప్పాలి అని అంటే మంత్లీ 1 రూపీ 50 పైసా నుంచి 2 రూపీ 50 పైసా వరకు అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. దీనిపైన ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 2% నుంచి 12% వరకు అయితే పడుతుంది. సో ప్రాసెసింగ్ ఫీ వీళ్ళు 12% అని చెప్తారు, కానీ మాక్సిమం అంతవరకు పోదు. అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా మీకు వచ్చిన లోన్ లిమిట్ని బట్టి, మీకు హయ్యర్ లోన్ లిమిట్ వస్తే హయ్యర్ ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. అది ఎక్కడైనా సరే తప్పదు కాబట్టి సో మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది 2% నుంచి 12% అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా డాటా సేఫ్టీ మీరు చూసుకోవచ్చు. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా. అవసరం ఉంటే ప్లే స్టోర్లో కూడా చూసుకోండి. మీ గ్యాలరీ పర్మిషన్స్ కానీ కాంటాక్ట్స్ పర్మిషన్స్ కానీ ఈ యాప్ తీసుకోవట్లేదు. సో ఈ స్మార్ట్ కాయిన్ పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని లోన్కి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు స్మార్ట్ కాయిన్ లోన్కి అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది తెలియకపోతే నేను రీసెంట్గానే వీడియో చేసా. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. వీడియో చూసి అప్లై చేసుకోండి. మీకు ఎక్కడ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ అనేవి జరగదు. అండ్ తర్వాత యాప్ వచ్చేసి జెన్యూన్ యాప్లో క్యాషీ అయితే ఉంటుంది. ఇది కూడా ఇండియన్ యాప్, 2016 నుంచి ఉంది. సో దీనికి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా. సో ఇందులో దగ్గర 22 lakhs కంటే ఎక్కువ కస్టమర్స్ లోన్స్ అయితే తీసుకున్నారు ఈ యాప్లో. సో ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి మినిమం 1000 రూపీస్ నుంచి 4 lakhs వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. నేను ఇందాక చెప్పినట్లుగానే మీ సిబిల్ స్కోర్, మీ మంత్లీ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 10 years వచ్చేసి అప్ టు 18 months వరకు, అంటే 1.5 year వరకు కూడా మీరు ఈఎంఐ టెన్యూర్స్ పెట్టుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 2.25% నుంచి 2.5% పర్ మంత్ అయితే పడుతుంది. ఇది పర్ యానం కాదు, డైరెక్ట్గా 2.25 నుంచి 2.5% పర్ మంత్ అయితే పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. అంటే మీరు ఎన్ని డేస్ పెట్టుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పేసి స్క్రీన్ పైన క్లియర్గా మెన్షన్ చేశా. అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా మీకు 3% లోపే పడుతుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ కూడా ఎన్ని డేస్ మీరు ఈఎంఐ టెన్యూర్స్ పెట్టుకుంటే ఎంత పడుతుంది అనేది క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేసా చూడండి. అండ్ డాటా సేఫ్టీ విషయానికి వస్తే ఈ క్యాషీ యాప్ ఒక్కటి మాత్రం మీ కాంటాక్ట్స్ పర్మిషన్స్ తీసుకోవట్లేదు, కాకపోతే స్టోరేజ్ యాక్సెస్ అయితే తీసుకుంటుంది. సో వీళ్ళు జెన్యూన్గా ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎన్బిఎఫ్సి నుంచి లోన్ యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే స్టోరేజ్ పర్మిషన్ అయితే ఈ యాప్లో తీసుకుంటున్నారు. సో నేను మీకు ఇక్కడ ఏది కూడా హైడ్ చేయట్లేదు, క్లియర్గా చెప్తున్నా. సో ఫస్ట్ మీరు ఏదైతే క్రెడిట్ పే చెప్పానో అది ట్రై చేయండి, తర్వాత స్మార్ట్ కాయిన్ ట్రై చేయండి. అందులో కనుక రిజెక్ట్ అయితే దీనికి రండి, ఎందుకంటే ఇందులో స్టోరేజ్ యాక్సెస్ అయితే తీసుకుంటుంది. స్టోరేజ్ యాక్సెస్ తీసుకున్నప్పటికీ కూడా టు బి ఓపెన్ నేను చెప్తున్నా, మీరు తీసుకున్న లోన్
లోన్ ఆన్ టైంలో కట్టేశారనుకోండి, అంటే లోన్ ఈఎంఐ అనేది ఎగ్గొట్టకుండా ఆన్ టైంలో కట్టారనుకోండి, మీకు ఎవ్వరు కూడా ఏం ప్రాబ్లం కూడా క్రియేట్ చేయరు. మీ దగ్గర లీగల్గా ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఈఎంఐ టైంకి కడితే. కాబట్టి ఇందులో స్టోరేజ్ యాక్సెస్ తీసుకుంటుంది, కాంటాక్ట్స్ పర్మిషన్స్ అయితే తీసుకోవట్లేదు. సో ఇది ఒక్కటి ఇందులో చిన్న మైనస్ పాయింట్. అండ్ ఈ క్యాష్ లోన్కి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. క్యాష్ లోన్కి అప్లై చేసుకునే ప్రాసెస్ లేకపోతే ప్రాసెస్ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్లో, అది చూసి మీరు అప్లై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ యాప్ వచ్చేసి ఇన్క్రెడ్. ఇది ఇండియన్ యాప్, 2016 నుంచి మార్కెట్లో అయితే ఉంది. దీని ఓనర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా చూడండి. ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి మినిమం 10,000 నుంచి అప్ టు 10 lakhs వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. కొంచెం లోన్ లిమిట్ ఎక్కువగానే ఉంది. ఇందులో అన్ని యాప్స్లో 5 lakhs వరకు ఉంది, కానీ ఇందులో 10 lakhs వరకు లోన్ లిమిట్ అనేది ఉంది. అండ్ ఇందులో ఈఎంఐ టెన్యూర్స్ వచ్చేసి అప్ టు 5 years వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే 60 months వరకు మీరు ఈఎంఐ టెన్యూర్స్ మీకు వచ్చిన లోన్ లిమిట్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 13.99% పర్ యానం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మంత్లీ ₹1.16 నుంచి అయితే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో మ్యాక్సిమం ఎంతవరకు తీసుకుంటారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. డీటెయిల్స్ అయితే ఓన్లీ స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది మీరు లోన్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో అక్కడ డాక్యుమెంట్లో క్లియర్గా కనబడుతుంది. మీరు అగ్రి అయితేనే, మీరు అగ్రి చేస్తే లోన్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అగ్రి కాకపోతే మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా 3% లోపే ఉంటుంది. అండ్ డాటా సేఫ్టీ వచ్చేసి వీళ్ళు యాజ్ యూజువల్గా కాంటాక్ట్స్ ఉన్న గ్యాలరీ పర్మిషన్స్ తీసుకోవట్లేదు. సో ఏవైతే ఇందాక చెప్పిన క్రెడిట్ బి కానీ స్మార్ట్ కాయిన్ కానీ కాంటాక్ట్స్ గ్యాలరీ పర్మిషన్స్ తీసుకోలేదు కదా, సేమ్ ఇది కూడా అట్లాగే కాంటాక్ట్స్ గ్యాలరీ తీసుకోవట్లేదు. సో మీ ఫొటోస్ వీడియోస్ కాంటాక్ట్స్ అనేది సేఫ్గా ఉంటాయి ఇందులో. దీనికి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఇందులో మీకు ప్రాసెస్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, అప్లై చేసుకునేటప్పుడు ప్రాబ్లం వస్తే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి స్క్రీన్ షాట్ తీసి మెయిల్ చేయండి. సో మా టీం అనేది మీకు రెస్పాండ్ అవుతుంది అక్కడ ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన లోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఇందులో మీరు దేనికి అప్లై చేసుకున్నా కానీ 21 years ఏవో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో 21 years కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి కనుక లోన్ అవసరం ఉంటే మీకు ఎంపాకెట్ కానీ ఇట్లాంటివి మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటివి అందులో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవసరం ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, తీసుకోండి. బట్ 21 years ఎబో వాళ్ళు అయితే ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సిబిల్ స్కోర్ కూడా ఎంత ఉండాలని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా సిబిల్ స్కోర్ అనేది 600 ఉన్నా 650 ఎబో ఉన్నా కానీ మీ బిహేవియర్, సిబిల్ బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు లోన్ అప్రూవల్ అనేది వస్తుంది. సిబిల్ బిహేవియర్ అంటే ఏం లేదు, ప్రీవియస్గా మీరు తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు తీసుకున్న లోన్స్ అవి బౌన్స్ కాకుండా ఆన్ టైంలో కట్టేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ 600 650 ఉన్నా కానీ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఇంతకు ముందటి ఈఎంఐస్ కరెక్ట్గా కట్టకుండా మీ సిబిల్ స్కోర్ 700 ఎబో ఉన్నా కానీ కొంతమందికి రిజెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు అప్లై చేసి చూడండి, మీకు దాని గురించి క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ మీరు స్టూడెంట్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అయినా, సాలరీడ్ పర్సన్స్ అయినా ఎవరైనా ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. అండ్ మీ సిబిల్ స్కోర్ కనుక తక్కువగా ఉండి మీరు లోన్స్కి అప్లై చేసుకున్న, క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకున్న రిజెక్ట్ అవుతున్నాయని అనుకుంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. దాని ద్వారా మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. తర్వాత మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అనేది అప్రూవల్ వస్తాయి. దాని గురించి డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసా. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తా. మీరు ఒకసారి అది చూడండి, సిబిల్ స్కోర్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు. సో యూజ్ఫుల్గా ఉంటుంది మీకు. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.